హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ కార్తిక్. ఈరోజు అయితే నేను ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాను అనమాట. అదే గ్యాంగ్స్టర్ గేమ్. సో ఈ గేమ్ అయితే జీటీఎఫ్ఐ లాగే ఉంటుంది కానీ ఫేక్ అనమాట. మీకు ఎవరికైనా జీటీఎఫ్ఐ ఆడాలని ఉంది కానీ ఎలాంటివి యూస్ఫుల్ థింగ్స్ లైక్ మీకు ఆ యాప్స్ కానీ అవన్నీ కానీ లేకపోతే మీరు ఈ గేమ్కి ఆడచ్చు టైంపాస్కి. ఒకవేళ ప్లే స్టోర్ నుంచి అయితే మనీ పే చేయాలి కదా. మీకు ఒకవేళ పే చేయాల్సిన అవసరం అంటే మీకు డబ్బులు లేకపోతే కాదు, మీకు పర్మిషన్ లేకపోతే మీరు ఈ గేమ్ ఆడుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఈ గేమ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు జీటీఎఫ్ఐ, మైన్క్రాఫ్ట్ ఇలాంటి గేమ్స్ ఫ్రీగా ఎలా ఆడుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ముందైతే ఈ గేమ్ అయితే చూడండి అనమాట. ఇదే గ్యాంగ్స్టర్ గేమ్స్ మాఫియా క్రైమ్ సిమ్ అనమాట. దీని పేరు వచ్చేసి. ఈ గేమ్లో అయితే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కార్స్ అన్ని చూడాలంటే మీరు యాడ్ చేయాలి. ఇది ఇండియన్ బైక్ రైడింగ్ 3D లాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి మీకు కావాల్సిన కార్స్ మీరు యాడ్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక మంచి వెహికల్ అయితే తీసుకోబోతున్నాను. అదేంటో మీరు చూడండి. ఇది వచ్చేసి ఒక మంచి రేంజ్ రోవర్ టైప్లో ఉండే వెహికల్ అనమాట. దీని పేరు వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్స్లో రాయండి. ఇది చూడడానికి మన జీటీఎఫ్ఐ ఫ్రాంక్లిన్ వేసుకునే డ్రెస్ లాగే ఉంది కానీ ఈ ఫ్రాంక్లిన్కి హెయిర్ ఉండదు. మీరు కావాలంటే తన స్కిన్స్ అవన్నీ రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది చూడడానికి లాస్ ఏంజలస్ మ్యాప్. ఇది జీటీఎఫ్ఐ మ్యాపే అనమాట. మీరు దీన్ని ఆడచ్చు. ఒకవేళ మీరు క్రైమ్స్ చేసినా దీంట్లో కూడా పోలీసులు వస్తారు. అందుకనే కదా దీని పేరు గ్యాంగ్స్టర్ గేమ్ అని చెప్పేసి ఉంది. మీకు ఈ గేమ్ అయితే బోర్ కొట్టదు, ఎందుకంటే చూడడానికి జీటీఎఫ్ఐ లాస్ ఏంజలస్ మ్యాప్ లాగే ఉంటుంది. దీంట్లో మీరు ఫ్రాంక్లిన్ హౌస్లోకి కూడా వెళ్ళొచ్చు. పైగా ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ర్యామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ మీకు నా నుంచి రోజు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే భయ్యా, చూసుకుని వెళ్ళాలి కదా. సరేండి, అది వదిలేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే ఇంటర్నెట్ ఒకటి ఇక్కడ సరిగ్గా రావట్లేదు గైస్. నేను మా ఊరు వచ్చానమాట, హైదరాబాద్. అయితే ఇక్కడ ఎండలు ఎలా ఉంటే మీకు కూడా అనుకుంటా హైదరాబాద్ వాళ్ళైతే. అరే యార్, నేనైతే మీకు ఇక్కడ ఫ్రాంక్లిన్ హౌస్ అయితే ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే నా కార్ డ్యామేజ్ అయిపోయినట్టుంది. పనిచేస్తుంది. ఫ్రాంక్లిన్ హౌస్ అయితే చూపించట్లేదు గైస్. మీరైతే చూసుకోండి. ఈ మ్యాప్లోనే ఎక్కడో చోటు ఉంటుంది మైకిల్స్ హౌస్, ఫ్రాంక్లిన్స్ హౌస్. మేబీ లాస్ ఏంజలస్ ఏమో, నాకు కరెక్ట్గా తెలీదు. దాంట్లో మ్యాప్స్ అయితే ఉండొచ్చు. నాకైతే నేను వెతికాను, కనిపించలేదు. కానీ ఇది జీటీఎఫ్ఐ లాగే ఉంటుంది గైస్. పోలీసు వాళ్ళందరూ కూడా వస్తారు. ఇప్పుడైతే నేను ఒక మనిషిని కిల్ చేసి చూపిస్తాను చూడండి. మీకైతే ఈ గన్స్ అన్నీ యాడ్స్లో రావాలి. ఇక్కడ కూడా గన్స్ ఆప్షన్ ఉంది చూడండి. మీరు ఓన్లీ పిస్టల్ ఫ్రీగా తీసుకోగలరు, మిగతావన్నీ మనీ ఆర్ యాడ్స్ అనమాట. యాడ్స్ ద్వారా నాకు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. సో మీరైతే కావాలంటే తీసుకోవచ్చు. చూడండి, ఒకరిని కిల్ చేశాను. ఇప్పుడు పోలీసులు వస్తారు. మనం వెంటనే కార్ లోపలికి ఎక్కడం మంచిది. ప్రెజెంట్లీ పోలీసులు వస్తారేమో అనుకుంటున్నాను, తెలీదు. నార్మల్గా అయితే వస్తారు. ఆగండి, మీకు ఇంకో వాళ్ళని చంపి చూపిస్తాను. వీడెక్కడో మంచిగా ఎక్కడికో వెళ్తున్నాడు. చూద్దాం. విని కరెక్ట్గా హెడ్ షాట్ ఇస్తే అక్కడ పడుకుని పోతాడు అనమాట. తీసుకోరా, పడుకుని పోయాడు. ఇప్పుడు పోలీసులు వస్తారు. మనం వెంటనే కారు లోపలికి ఎక్కడం మంచిది. అరే పోలీసులు రావట్లేదు ఏంటి? అరే యార్, పోలీసులు ఎందుకు రావట్లేదు ఏంటి? ఇప్పుడు వీళ్ళు కూడా గుద్దుదాము. అప్పుడు కూడా వస్తారేమో. ఎవరిలో నువ్వు నన్ను కొట్టడానికి చూస్తున్నావు? వీడిని గుద్దేసి అప్పుడు పోలీసులు వచ్చేలా చెప్పారు. నా కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది వీడిని గుద్దే పనిలో. రే, నన్ను గుద్దితే ఎక్కడికి వెళ్తావు తెలుసా? కైలాసంలోకి.
జస్ట్ పాపం కదా అని వదిలేస్తుంటే ఓవర్ చేస్తావేంట్రా. ఇప్పుడు చూడు నీకు ఇస్తాను షార్ట్. అరే ఈ బ్యాడ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి దీంట్లో, దానికి నేనేం చేయలేను, కానీ చూడ్డానికి జీటీఎఫ్ లాగే ఉంటుంది. రే ఇదిగోరా తీసుకోరా, తొక్కేస్తాను రా నేను ఇవాళ, నువ్వు చేతిలో చావబోతున్నాను. వీడినైతే తొక్కి తొక్కి మటాష్ చేసేద్దాం. వీడు ఇంకా బతికే ఉన్నాడో ఏంటి, చచ్చిపోయాడు. ఇప్పుడైతే పోలీసులు రావట్లేదు ఎందుకో తెలియదు. సర్లే ఇంకోటి గుద్దుతా. అరే మేబీ చాలామందిని గుద్దుతో వస్తారేమో. నేను ఇందాక గుద్దాను వేసి దీంతో మీకు వీడియో చేయకముందే, అప్పుడైతే వచ్చారు. మేబీ ఇప్పుడు గుద్దాను. రే గుండోడా తీసుకోరా, తీసుకో, అప్పుడే రారేమో. రే గుండోడా నువ్వు కూడా తీసుకో, ఇప్పుడైనా వస్తారా లేకపోతే ఇంకా చాలామందిని గుద్దమంటారా? వస్తున్నారు చూడండి, ముందర చూడండి వస్తున్నారు. ఇదిగోండి పోలీసులు. రే మీరు నన్ను పట్టుకుంటా గెలరనుకుంటున్నారా? నేను మా ఇండియాలోనే మా మ్యాప్లోనే ఫాస్టెస్ట్ కార్ రేసర్ని రా. బైక్ కూడా, కానీ ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి. గైస్ మీరైతే అలా ట్రై చేయకండి, ఎందుకంటే మీకు నచ్చితే ట్రై చేయండి. నేనైతే ఊరికేనే అందరినీ చంపుతూ ఉంటా ఉత్తినే. చూడండి ఇప్పుడు ఇద్దరిని చంపేశాను. పాపం చాలా పిచ్చి మనుషుల్లో ఉన్నారు. రే పోలీస్, నేను చెప్పాను కదా నా వెనకాల రావద్దని, నన్ను ఒకరా ఇబ్బంది పెడతారు. అమ్మ బాబాయ్ వీళ్ళు నన్ను వదిలేరు, పారిపోదాం. అబ్బా నా కార్ గుద్దుకుని మొత్తం డ్యామేజ్ అయిపోయింది, కానీ ఏం చేస్తాం, కొత్త కార్ తీసుకోలేము కదా. మా లేకపోతే నేను దిగితే చాలు ఈ పోలీసులు నన్ను కాల్ చేసేలా ఉన్నారు. గైస్ మీకైతే ఈ గేమ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్స్లో చెప్పండి. ఓ మై గాష్ ఇక్కడ కూడా ఇది పోలీస్ కార్ కాదులేండి, మేబీ వదిలేసినట్టున్నారు. ఇక్కడ పార్క్ చేద్దాం. ఇప్పుడు కార్ నుంచి దిగి కొత్త కార్ తీసుకుందాం. ఈసారి బుగాటి తీసుకుందామా? వద్దులేండి ఫెరారీ తీసుకుందాం. వచ్చి రే గుండు ఎవడ్రా నువ్వు, మధ్యలో దారిలో వస్తున్నావు, నాకు కోపం తెప్పిస్తున్నావురా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు, సచ్చింది గొర్రె. అమ్మ బాబాయ్ ఇప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చేవాళ్ళు ఉన్నారు. వచ్చారు. నా కార్ని గుద్దకండి రా, నేను అసలే కొత్త కారు కొన్నాను. అమ్మ బాబాయ్ వీళ్ళు నన్ను ఫాలో అవ్వడం. ఆ గుండుగాడు ఎంత ఊరక్షణ చేశారో చూసారా? నేను అక్కడ కార్ తీస్తూ ఉంటే వాడితో మాట్లాడుతున్నాను, వాడు వెళ్ళిపోయాడు. సర్లేండి. నేనే చూసుకోలేదు, సారీ భయ్య ఫుల్ స్పీడ్ ఎక్కువ అయిపోయింది. ఈ ఫెరారీ కార్ స్పీడ్ అయితే తట్టుకోలేకపోతున్నాను నిజంగా గైస్. సరే మీకు ఈ గేమ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇది 3వ అడగడం, ఎందుకంటే చూడండి గైస్, మీరు నా వీడియోస్ చూడడం నాకు ఇష్టమే, కానీ కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి నాకు కొంచెం ఏమంటారు కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని నేను ప్రౌడ్గా చెప్పుకోగలను కదా. మీకు నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇవ్వాల్సిన తాపత్రయాన్ని తెప్పించండి. దాని ద్వారా మీకు రోజుకి 2-3 వీడియోలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అన్న అవ్వకపోయినా కనీసం ఒక్కటైనా ఇస్తాను గైస్. ప్లీజ్ గైస్, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదంటే నేను కొన్ని పనుల్లో ఉన్నాను. నేను మా ఊరు వచ్చానని చెప్పాను కదా, ఇక్కడ అన్ని పనులు చూసుకునేసరికి ఇంత టైం అయింది. ఈరోజు నుంచి నెక్స్ట్ వీడియో నేను మేబీ నాట్ వైజాగ్ ట్రిప్ని చూపించబోతున్నాను. నేను మీకు ఆల్రెడీ ఇది ఫస్ట్ ట్రావెల్ వీడియో అనుకుంటా. నేను ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియో చేశాను, కానీ అది ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈరోజు రేపు అది అప్లోడ్ చేస్తాను. ముందైతే నేనైతే ఈ గేమ్ ఆడుతున్నాను కదా, ఈ వీడియో కంప్లీట్ చేశాక ఆ పనిలో ఉంటా. వావ్ గైస్, ఈ ఫెరారీ చూసారా ఎంత స్పీడ్ వెళ్ళిందో. కదా అది వదిలేయండి.
మీకు ఈ గేమ్ నచ్చిందా? నాకైతే మీకు నచ్చినట్టే ఉందని అనిపిస్తుంది, ఎందుకంటే GTA 5 లాగే ఉందిగా. మీకు ఇంకా మంచి గేమ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని పేరే ఇండియన్ బైక్ రైడింగ్ గేమ్. దాని గురించి మీకు తెలుసు కదా, మీకు తెలిసినట్టయితే కామెంట్లో చెప్పండి. ఓకే గైస్, ఈరోజుకి ఇంతే. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఉంటాను మరి. టాటా, సీ యూ, గుడ్ బై. ఇంకా సెలవు. మళ్ళీ కలుస్తానో లేదో తెలీదు. జోక్ చేశాను. బాయ్ గైస్.